సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మఠంపల్లిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2,30,000 రూపాయల విలువ కలిగిన బంగారాన్ని స్వాధీనపర్చుకుని పోలీసులు మఠంపల్లి ఎస్ఐ బాబు సమక్షంలో నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపిన సీఐ చరమందరాజు తెలిపారు. సీఐ చరమందరాజు తెలిపిన వివరాల ప్రకారం 20వ తారీఖు జనవరి మఠంపల్లి మండలం సుల్తాన్పూర్ తండా దగ్గర పట్టపగల ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లు పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లి బంగారం దొంగిలించడంతో పాటు హుజూర్ నగర్ లో దద్దనల చెరువులో కూడా ఒక ఇంట్లో బంగారం దొంగిలించినట్లు తెలిసింది. 2 నేరాలకు సంబంధించి 4 తులాల 4 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం సంబంధించినటువంటి వస్తువులు కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. ఇందులో ఒక పుస్తల తాడు మరియు చెవి కమ్మలు 2 రింగులు ఒక లాకెట్ వీటిని రికవరీ చేసి చేయడం జరిగిందని సుమారుగా వీటి విలువ 2,30,000 రూపాయలుగా తెలిపారు. ఇంట్లోకి ప్రవేశించి ఇంటి డోర్లను పగలగొట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి నేరం చేసిన దాని గురించి వాళ్ళని వెతకగా ఈరోజు వాళ్ళు మాకు మార్నింగ్ వస్తూ ఉండగా వాళ్ళని పట్టుబడి చేసినాం. పట్టుబడి చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 2 నేరాలకు సంబంధించి 4 తులాల 4 గ్రాముల 300 మిల్లీగ్రాములకు సంబంధించినటువంటి వస్తువుని కూడా రికవరీ చేయడం జరిగింది. అదొక పుస్తల తాడు మరియు చెవి కమ్మలు 2 రింగులు మరియు ఒక లాకెట్ వీటిని పట్టుబడి చేసేసి వీటి విలువ సుమారు 2,30,000 వరకు వీటి విలువ ఉంటుంది. ఆ నేరస్తులను కూడా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. వీళ్ళ గత చరిత్ర చూసుకున్నట్లయితే కోదాడ టౌను, అనంతగిరి మరియు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి జైలుకు పోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ ఎండాకాలం వస్తుంది మరియు పెళ్ళిళ్ళు ఇట్లా వస్తున్నాయి కాబట్టి అందరి ప్రజలకు కూడా మేము చేసే ముఖ్య సూచనలు ఏమంటే, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసేటప్పుడు మీరు మీ పక్కింటి వాళ్ళకు చెప్పి వెళ్ళాలి. ఇది ఒక గంట సేపు వెళ్ళినా కూడా ఆ